మొదట కృష్ణారావు చేసిన కాబట్టి ఈరోజు కృష్ణారావు గెలిచిండు, సింపతి మీద గెలిచిండు. దేవినేనిపల్లి గ్రామంలో పెద్దకొత్తపల్లి మండలంలో కొల్లాపురం తాలూకాలో ప్రతిరోజు మా అన్న చనిపోయింది, గత ప్రభుత్వం చేసిందని ప్రతిరోజు వాట్సాప్లో గ్రూప్లో చేసుకుంటూ సింపతి పొందిన కృష్ణారావు ఈరోజు ఎందుకు మా కుటుంబం మీద ఒక ఆరోపణ చేసి అక్రమ సంబంధం దాన్ని పట్టించుకోకుంటున్నాడు. చాలా బాధాకరమన్నా. ఎంత సిగ్గుచేటంటే మేము తిరగని రోజు లేదు, కృష్ణారావుకు ఫోన్ చేయని రోజు లేదు. వాళ్ళ పిఏలకు డబ్బులు తీసుకొని ఆ డబ్బులకు లోబడి ఈరోజు కృష్ణారావు ఆ డబ్బులకు అమ్ముడు పోయారు కాబట్టి ఈరోజు కృష్ణారావు మాట మారుస్తున్నాడు. వాళ్ళ పిఏలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు? అంతకుల దగ్గర, మా అన్నను హత్య చేసిన అంతకుల దగ్గర డబ్బులు తీసుకుని. ఎంతమంది మీ అన్నను హత్య చేసి? 7 మంది హత్య చేస్తే వాళ్ళను అరెస్ట్ చేసి ఒకరిని అరెస్ట్ చేసారు. ఒకరిని అరెస్ట్ చేస్తే మేము దాదాపు 4 రోజులు ఇంటి ముందర పెట్టుకున్నాం. దినాల రోజు వచ్చిండు కృష్ణారావు, మీకు అన్ని విధాలుగా నేను ఉంటా, సాయం చేస్తా అని చెప్పిండు. ఎంతమంది మీద కేసులు పెట్టేటప్పుడు? మా మీద తిరిగి న్యాయం కోసం పోరాడితే 27 మంది మీద కేసులు పెట్టారు. గత ప్రభుత్వం పెడితే మా మీద గత ప్రభుత్వం పెడితే నేడు ప్రభుత్వం ప్రజాపాలన కంటే ఎంత హీనంగా ఉందంటే అంత ప్రజాపాలన అంటారు. సచివాలయానికి సాక్షాత్ సచివాలయం పిలిపించుకొని ఒక మా అన్న భార్యను, మా వదినను పిలిపించుకొని మాట ఇచ్చి చూసే బాధ అనిపిస్తుందని చిన్నారిని పట్టుకొని ఈరోజు మాట మార్చి తన అవసర రాజకీయాల కోసం మాట మార్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మొన్న ఎలక్షన్స్ రోజు కూడా నా మీద కేసు చేయించండు. ఏం కేసు? ఎలక్షన్స్ కేసు, ఏదో చిన్న కేసు. హంతకులతో కేసు పెట్టించారు మండలం. అదే నిరంజన్ పిఏ, కృష్ణారావు పిఏ నిరంజన్. ఏమని? ఒక రాజకీయ కక్షలో ఉండే, పాత కక్షలు ఉన్న నా మీద కేసు పెట్టించారు. నేను రాజీ పడలేదని ఉద్దేశంతో వీళ్ళు నా మీద కేసులు పెట్టిస్తున్నారు. పెద్ద కొత్త వెళ్ళేస్తాయి దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. నా దానికి వచ్చి సామరస్యంగా మీకు అందో ఇందో డబ్బులు ఇప్పిస్తాము చేయండి అని ఇప్పుడు ఒక ఎస్ఐ మాట్లాడే స్థానమేనా అది? అసలు ఆయన ఛార్జ్షీట్ తీసుకోముందుకే వచ్చిండు, మళ్ళీ రోజే పిలిపించి ఊర్లో నుంచి వాళ్ళు లేరంట కదా అని మాట్లాడుతూ ఎవరు చెప్పినంటే మండల నాయకులు నిరంజన్ చెప్పినంటారు డైరెక్ట్. ఎంత సిగ్గుచేట అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడిన